తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి రిజల్ట్స్ కోసమైతే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే మనకు ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి రిజల్ట్స్ అనేటివైతే విడుదల కావడం అయితే జరిగింది. వచ్చిన విధంగానే మనకు చాలామంది ఫెయిల్ కూడా కావడం జరిగిందనమాట. ఏపీలో చూసుకున్నట్లయితే తెలంగాణ స్టూడెంట్స్‌లో అయితే ఒక భయం అనేది నెలకొందనమాట. మాకు పేపర్ ఎవాల్యుయేషన్ అనేది ఏ విధంగా జరుగుతోంది బ్రో? పాస్ చేశారా? లేదంటే ఫెయిల్ చేశారా ఎక్కువ మందిని అని అయితే తెలంగాణ స్టూడెంట్స్ చాలామంది కామెంట్స్ అయితే చేశారనమాట. గైస్ ఆ విషయం పక్కన పెట్టినట్లయితే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. రిజల్ట్స్ పైన చూసుకున్నట్లయితే తెలంగాణ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగిందనమాట. పక్కగా డేట్స్ అనేటివైతే గవర్నమెంట్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేటివి ఈ నెల అంటే మనకు ఏప్రిల్ 21వ తేదీన చూసుకున్నట్లయితే విడుదల చేసేందుకు బోర్డు అనేది అన్ని విధాల చర్యలు అయితే తీసుకుంది అన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇకపోతే మనకు చూసుకున్నట్లయితే మార్చ్ 5 నుంచి 25 వరకు అయితే ఎగ్జామ్స్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మనకైతే దగ్గరలోనే పేపర్ ఎవాల్యుయేషన్ మొత్తం కూడా పూర్తి కావస్తుంది. మొత్తం కూడా మనకు ఎవాల్యుయేషన్ మార్కులు డిజిటలైజేషన్ మొత్తం కూడా వితిన్ 1 వీక్లో అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నారనమాట. ఇంకో 1 వీక్ లేదా 6 or 7 డేస్ అయితే మనకు పడుతుందన్నమాట. మొత్తం కూడా మార్క్స్ అప్లోడింగ్ జరగడానికైతే ఆ పైన చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకు బోర్డు అయితే డిసైడ్ అయిపోయిందనమాట. 21వ తేదీన చూసుకున్నట్లయితే తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేటివి విడుదల చేయాలని అయితే ఖచ్చితంగా అయితే గైస్ మీరైతే రెడీగా అయితే ఉండండి. అట్ ది సేమ్ టైం మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాస్ అయిపోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. ఇకపోతే తెలంగాణ ఎంసెట్కి సంబంధించి ప్రతి ఒక్కరికైతే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా చెప్తున్నా. ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేద్దాం. అఫీషియల్ అప్డేట్ ఏమైనా వస్తే మాత్రం వెంటనే ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.